పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దరియా హుస్సేన్ ఆత్మహత్యపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణానికి కారణమైన పోలీసులపై సూసైడ్ నోటు, సెల్ఫీ వీడియో సాక్ష్యాలున్న ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేసును వెనక్కి తీసుకోవాలంటూ హుస్సేన్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎరపతినేని అండతోనే సీఐ రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఉన్నతాధికారులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు. ముస్లిం నాయకులు, మాజీ మంత్రులు పిడుగురాళ్ల వస్తున్నారని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబానికి నిన్న రాత్రి నుంచి బెదిరింపులు తీవ్రమైనాయి. పోలీసు వాళ్లే పోయి ఇళ్లకపోయి మీరెట్టన్నా కేసు వెనక్కి తీసుకోవాలి, లేదు పోలీసులకు సంబంధం లేదు అని ప్రెస్ మీట్లు పెట్టాలి, సంతకాలు పెట్టి ఇవ్వాలని బెదిరిస్తున్నారు కొంతమంది అధికారులు. అదేమంటే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పంపించాడు, పైన ఉన్నతాధికారులు పంపిస్తున్నారు, లేకపోతే మీ బిడ్డల మీద కేసులు పెడతాం, రేపు మీ పిల్లలు ఎక్కడికి చదువుకోవడానికి పోలేరని తీవ్రమైన బెదిరింపులతో వాళ్ళ కుటుంబం మనస్తాపం చెందుతుంది. హుసేన్ పాపం ఆత్మహత్య చేసుకొని మరణ వాంగ్మూలం వీడియో ఉంటే, అతను సూసైడ్ నోట్ ఉంటే న్యాయ వ్యవస్థలోనే చెప్తుంది డైయింగ్ డిక్లరేషన్, మరణ వాంగ్మూలం మించిన సాక్ష్యం లేదని. దాన్ని ఆధారంగా కేసు కట్టాల్సిన పోలీసులు ఎవరో ఒక లక్ష్మి పేరు మీదో ఇంకోళ్ళ పేరు మీద కేసు కడతారంట, సిఐల మీద ఎస్ఐల మీద కట్టరంట. ఇదెక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నారు. తెలుగుదేశం నాయకులకు కూడా దీంట్లో ప్రమేయం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. సిఐ ఓపెన్ గా చెప్తున్నాడు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు చెప్తేనే కదా నేను ఈ కేసులన్నీ పంచాయతీలు చేస్తుంది, బెదిరిస్తుంది. రేపు ఒకవేళ ఆయన మీదే కేసు వస్తే ఆయన అందరి పేర్లు చెప్తాడంట, అందుకని ఆయన ఇప్పుడు రక్షించాలంట. ఖచ్చితంగా ఆ కుటుంబానికి వైఎస్ఆర్ సిపి పార్టీ అండదండలుగా ఉంటుంది, చట్టపరంగా మా పోరాటం ఉంటుంది. దరియా హుసేన్ గారి కుటుంబానికి నిన్న రాత్రి నుంచి బెదిరింపులు తీవ్రమైనాయి. పోలీసు వాళ్లే పోయి ఇళ్లకపోయి మీరెట్టన్నా కేసు వెనక్కి తీసుకోవాలి, లేదు పోలీసులకు సంబంధం లేదు అని ప్రెస్ మీట్లు పెట్టాలి, సంతకాలు పెట్టి ఇవ్వాలని బెదిరిస్తున్నారు కొంతమంది అధికారులు. అదేమంటే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పంపించాడు, పైన ఉన్నత